అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక వెన్నెల రాత్రి 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? అటువంటి మనిషిని తెలిసేగా చేసుకున్నావు అంటారు. రమను సంస్కరించి నీతిపరురాలుగా చేయగలిగిన శక్తి తనకు లేకపోయిందో, లేక సంస్కరింపబడటానికి అవకాశం లేనంతగా ఆమె స్వభావం కుళ్ళిపోయిందో ఏమైతేనే, నాన్న నాన్న అంటూ వచ్చింది ఎక్కడో ఆడుకుని సుశీల. అప్పుడే చీకటి పడింది. పిల్లను ఒళ్ళోకి తీసుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అడిగింది. సుందర్ జవాబు చెప్పలేదు. అమ్మేది నాన్న? లేదు. ఎక్కడికి వెళ్ళింది? అమ్మ చచ్చిపోయింది పాప, ఇక అమ్మ రాదు అన్నాడు. ఆ మాటలు అంటుంటే అతని గొంతు వణికింది. చచ్చిపోతే రాదా? రాదు. మరి అన్నం నేను పెడతానురా, తీసుకెళ్ళి తనే కలిపి పెట్టాడు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఆకాశంలోకి. మరి ఆకాశంలోంచి కింద పడరా? మాయం అవుతారు. అమ్మ ఎప్పుడు చచ్చిపోయింది? ఇప్పుడే. చచ్చిపోవటం నువ్వు చూసావా? లేదు. మరి నీకెలా తెలుసు చచ్చిపోయిందని? ప్రశ్నల వర్షం. పాప విసిగించకు, అన్నం తిను, నిద్రపో అన్నాడు. పాపాయి కళ్ళల్లో నీళ్లు నిండాయి. అమ్మ కావాలి. రాదు. అమ్మా అమ్మా అంటూ ఏడుపు మొదలెట్టింది. ఆపదు. ఎక్కిళ్ళు. అమ్మ అని ఏడుస్తోంది. వస్తుందిలే, ఇప్పుడు కావాలి, అమ్మ కావాలి. భుజం మీద వేసుకుని గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏమైంది రమా? ఎక్కడికి వెళ్ళింది? నిజంగానే భయపడి పశ్చాత్తాపడి ఏ నూతిలోనో పడ్డదా? ఎందుకు పడుతుంది? వీధిని పోయేవాడిని ఎవరినో తీసుకుని ఏ హోటల్కో వెళ్ళుంటుంది. మళ్ళీ వస్తుందా రాదా? రాత్రంతా ఎక్కడో గడిపి తెల్లారిన తర్వాత ఇంటికి రావడానికి ఎంత ధైర్యం ఉండాలి? రాదు. ఇక మళ్ళీ కనిపించదు. పాప ఆయన చూడకుండా ఉండగలదా? ఏమో. ఇటువంటి ఆడవాళ్ళ విషయం చెప్పటం కష్టం. అందరి ఆడవాళ్ళలా తల్లి ప్రేమ ఉండదేమో. ఎందుకు ఉండదు? అందరిలా రమ కూడా 9 నెలల్లో మోసి కందగా. చాలా భయపడిపోయింది. చంపేస్తానేమోనని పారిపోయింది. ఇక మళ్ళీ తన ఇంటి గడప తొక్కనివ్వనని, పాపాయిని వదులుకోలేక, ఇంటికి తిరిగి రాలేక, బతకలేక ఈ పాటికి నూతిలోనో పడి చచ్చిపోయిందేమో. ఇప్పుడు ఈ రాత్రి ఎక్కడని వెతకటం? నాన్న, అమ్మ అమ్మ కావాలి. అమ్మేది? వస్తుందమ్మా, నిద్రపో. చచ్చిపోయిందిగా, రాదన్నావుగా. వస్తుంది. మనం వెళ్దాం అమ్మ దగ్గరికి. వెళదాం, నువ్వు నిద్రపో. పాపాయి వీపు తడుముతున్నాడు. రమ ఏమైందో? పోలీస్ కంప్లైంట్ ఇస్తే ప్రశ్నలు అడుగుతారు, జవాబులు చెప్పాలి. తను రమ ఎందుకు పోట్లాడిందో తెలుస్తుంది. తనను చూసి నవ్వుకుంటారు. రమ ఏ నూతిలోనో పడి ఆత్మహత్య చేసుకుంటే రేపు బయటికి రాదు, పత్రికల్లో పడుతుంది. ఎంత నామర్ద. తలుపు తాళం వేసి పాపను భుజం మీద వేసుకుని వీధి చివరి వరకు వెళ్ళాడు. రమ ఆ ప్రాంతాలు ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఆశ. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? స్నేహితురాళ్ళు, బంధువులు ఎవరూ లేరే. ఎవరితోనైనా వెళ్ళిందేమో. రాత్రి ఏ హోటల్లోనో గడపడానికి అనుకుందామా అంటే రమ ఎప్పుడొస్తుందా, హోటల్కి తీసుకెళ్దామని ఎవడు వీధి చివరన కాచుకొని ఉంటాడు? ఎవడైనా ఉన్నాడేమో, వాడితో లేచిపోయిందేమో. నాన్న, అమ్మ ఇంకా రాలేదు, అమ్మ కావాలి. నిద్ర లేచి అడుగుతోంది పాపాయ్. నిద్రపో పాప, అమ్మని నేను తీసుకొస్తాగా. ఇంటికి వచ్చేశాడు. రమ ఆత్మహత్య చేసుకుందేమో అనిపించినప్పుడు, ఇక మళ్ళీ రమ తనకు కనిపించదని అనిపించినప్పుడు ఏడుపు వస్తోంది అతనికి. రమ ఆత్మహత్య చేసుకుని ఉండదు, ఎవరితోనో వెళ్ళుంటుంది అని అనుకోలేకుండా ఉన్నాడు. అది భరించలేడు. ఏ అరుగు మీదో ఈ రాత్రి నిద్రపోయి తెల్లారే వస్తుందనుకుని తృప్తి పడలేదు. రమ వస్తే మాత్రం తను ఎలా రాణిస్తాడు? ఏం చేయాలో తెలియదు. ఏం చేయకుండా ఉండాలో అంతకన్నా తెలియదు. ఏడుస్తున్నాడు. నేనేం తప్పు చేశాను? ఇటువంటి చపలను, ఇటువంటి నీతి బాహ్యురాల్ని నాకు భార్యగా అంటగట్టావు భగవంతుడా అనుకుంటున్నాడు. ఒక వెన్నెల రాత్రి. అది వెన్నెల రాత్రి కాకపోతే, తన ఆ వెన్నెల రాత్రి ఆ ఊరికి వెళ్ళి ఉండకపోతే, సాంప్రదాయము, నీతి, మర్యాద ఉన్న ఏ అమ్మాయినో పెళ్లి చేసుకుని ఉండేవాడు. జీవితం సాఫీగా సాగిపోతూ ఉండేది. రమాక రాకపోతే, తెల్లారి తన ఆఫీస్కి వెళ్తే పాపాయిని ఏం చేయాలి? పాపాయికి నీళ్ళు ఎవరు పోస్తారు? అన్నం ఎవరు పెడతారు? రోజంతా ఎవరు చూసుకుంటారు? నిద్ర రాదు, కళ్ళు మండుతున్నాయి, ఆకలేసి నీరసం పుట్టుకొస్తోంది. తాను అన్నం తినలేదు.
ఇక ఈ అర్ధరాత్రి అన్నమేమిటి, జ్వరం వచ్చినట్టు ఊపిరి వేడివేడిగా వస్తోంది. తల పగిలిపోతోంది నొప్పితో. మేడ, వీపు, నడుము పీకేస్తున్నాయి. బల్ల మీద టైం పీస్ టకా టకా శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. పెద్దవాళ్ళ మాట వినకుండా ఎదురు తిరిగితే జీవితం ఇలాగే అవుతుంది. తను బిఏ పాస్ అవగానే తండ్రి చెప్పినట్టు ఆ చింతగింజల వారి అమ్మాయిని చేసుకోనందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. తనని చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రి మాటకు ఎదురు తిరిగి తనే తెలివైన వాడైనట్టుగా ప్రవర్తిస్తే ఏమవుతుంది? శాస్తి జరిగింది. రమ నర్సయ్య దగ్గరికి వెళ్ళిపోయిందేమో. ఎందుకు వెళ్తుంది? అసలు ఆ నర్సయ్య ఇంకా బతికున్నాడో లేదో? రమా, రమా, ఎందుకు రమా ఇలాంటి పనులు చేస్తావు? నేను నీకేం తక్కువ చేశాను? నిన్నెంత ప్రేమించాను? నేను తెచ్చిన జీతం డబ్బంతా నీ చేతుల్లోనే కదా పెడుతున్నాను. పోనీ పాపాయి కోసమైనా నువ్వు నిగ్రహం చూపకపోయావా? డబ్బంటే నీకు అంత మమకారమా? డబ్బు కోసం భర్తని, కన్న కూతుర్ని దూరం చేసుకుంటావా రమా అని ఏడుస్తున్నాడు. అంతలో బయట సైకిల్ రిక్షా ఆగిన చప్పుడైంది. తలుపు వైపు చూశాడు. తను వెళ్ళి తీయక్కర్లేదు, లోపల గడియ పెట్టలేదు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. రమ గుమ్మం దగ్గర నిలబడింది. రమను చూడలేక మొహం తిప్పుకున్నాడు, తనేదో తప్పు చేసినట్టు. తలుపు మూసి గడియ పెట్టి తిన్నగా లోపలికి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత పళ్ళెని తీసుకొచ్చి అతను ముందు పెట్టి దూరంగా వెళ్ళి నిలబడింది. తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. రమ కళ్ళు నీళ్లతో నిండాయి. సుందర్ చటక్కన మొహం తిప్పేసుకుని పడుకుని దిండు మొహం ఆనించి పెట్టుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అన్నం తినండి అంది. అతను మాట్లాడలేదు. తినరు అంటూ అతని పక్కన కూర్చుని చిన్న పిల్లాన్ని ముద్దు చేసినట్టు అతని వీపు తల నిమురుతోంది. అతను మాట్లాడలేదు. ఆమె వైపు మొహం తిప్పలేదు. అతని మొహం తన వైపుకు తిప్పుకుంది బలవంతంగా. వెళ్ళు, నాకు కనిపించకు అన్నాడు కళ్ళు మూసుకుని. అతని 2 చెంపలు అరచేతుల్లో పెట్టుకుని అతని పెదిమలను గట్టిగా తన మీద పెదిమలతో ముద్దు పెట్టుకుంది. తోసేయబోయాడు. నాకు ఆకలేస్తోంది, నేనేమీ తినలేదు అంటూ అతని మెడను, అతని చేతులను, అతని నుదుటిని, అతని మీసాలని ముద్దులతో తడి చేసింది. పళ్ళెల్లోంచి పెరుగన్న ముద్ద తీసి అతని నోట్లో పెట్టింది. నేను తినను, తినిపిస్తాను అని ఒక ముద్దు పెట్టుకుంది. అతని బలహీనత ఆమెకి తెలుసు. తను ముట్టుకుంటే చాలు అతను తన చేతిలో కీలు బొమ్మ. అతనికి తెలుసు రమ ఒళ్ళు ఎక్కడ తగిలినా చాలు అతను ఒళ్ళంతా స్పందిస్తుంది, రక్తం ఉరకలేస్తుంది. రమ, నువ్వు నాకొద్దు అంటున్నాడే గాని ఆమె పెదిమలను వదలడు. అతని మీదకు వాలిపోయింది. 2 చేతుల్లో ఆమెను బిగించి, రమ, నిన్నిక నేను భరించను, విడాకులు తీసుకుంటాను. మీ ఇష్టం, పోతాను ఎక్కడికైనా. ఆమెకు తెలుసు అతను తన ఆత్మగౌరవం, పౌరుషం నిలబెట్టుకోవటానికి అంటున్న మాటలు అని. అతను ఏం మాట్లాడితేనే? అతనికి కావాల్సింది ఏమిటో, అతని కోరిక ఏమిటో అతని వేళ్ళు ఆమె ఒంటికి చెప్తున్నాయి. మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియదు, గ్రహించలేరు అన్నది చెవిలో అతని మెడలో మొహం దాచుకొని. అందుకైనా అడ్డమైన మగాళ్లతో వాక్యం పూర్తి చేయనివ్వకుండానే ముద్దు పెట్టుకుంది. ఆమె పెదిమల కింద తీపితో పాటు పూర్తి చేయని వాక్యం కూడా మింగేశాడు. ఇద్దరూ అలసిపోయారు. అలా కావలించుకొని పడుకొని నిద్రపోయారు. తెల్లారక ముందే పాపాయి ముందుగా నిద్ర లేచి తల్లిని చూసి లేపింది. సుందర్ చేతుల్లోంచి తప్పించుకుని పాపాయిని తన గుండెలకు అదుముకుంది రమ. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు. చచ్చిపోయావా అడిగింది పాపాయి. రమ భర్త వైపు చూసింది. సుందర మెలకుగానే ఉన్నాడని తెలుసు. అతని కళ్ళు తెరవలేదు. చెప్పమ్మా, చచ్చిపోయావా? అవును, చచ్చిపోతే ఎలా ఉంటుంది? రమ ఆ ప్రశ్నకు జవాబు చెప్పనవసరం లేకుండా పాలవాడు కేకేశాడు. పాలు కాచి గ్లాసులో పోసి పాపాయికి ఇచ్చి భర్తకు కాఫీ తీసుకెళ్ళింది. త్వరగా కాఫీ తాగి వెళ్ళి ఇడ్డర్లు తీసుకురండి, నాకు ఆకలేస్తోంది. ఏమీ జరగనట్టు అంది. తల వంచుకుని వీధిలోకి వెళ్ళి పావుగంటలో ఇడ్డర్లు తీసుకొచ్చాడు సుందర్. నేను హోటల్లో తిని వచ్చాను, నువ్వు తిని ఇలా రా, నీతో మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. తర్వాత మాట్లాడకూడదా? వంట చేయాలి అంది. వంటకేం తొందర లేదు. పళ్ళెల్లో ఇడ్డర్లు పెట్టుకుని వచ్చి అతను ముందు నిల్చుని తింటూ మాట్లాడండి అంది. తిని తర్వాత మాట్లాడుకుందాం. ఇడ్డర్లు తినేసి పళ్ళెం లోపల పెట్టొచ్చి అంది. మనం ఇంకా ఇలా కలిసి ఉండటానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు అడిగింది అమాయకంగా చూస్తూ. ఇంకా అడుగుతావేటి? నువ్వు ఘోరమైన నీచమైన పనులు చేశావు గనక. రమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకోసం చేశాను? నా ఒక్కదానికోసమా? ఎన్నిసార్లు చెప్పను మీరంటే నాకు ప్రాణమని? మన మేలు కోరి అలా చేశాను.
ఏమిటా మేలు? వీధిలో వెళుతున్నప్పుడు కార్లలో వెళ్ళే వాళ్ళని, ఖరీదైన బట్టలు వేసుకున్న వాళ్ళని, ఒంటి నిండా నగలు పెట్టుకున్న వాళ్ళని చూసినప్పుడల్లా నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? మండిపడుతూ అడిగాడు. మనకెందుకు లేవు? మనం కారులో తిరగడానికి అనర్హులమా? మంచి బట్టలు కట్టుకోవటానికి మనకు అందం లేదా? ఎందుకు మనకి కర్మ? చాలే చాలని మీ జీతంతో ఈ నికృష్టపు బతుకు పాపాయి కావాలన్న బొమ్మలన్నీ కొనిపెట్టచ్చు. మీరు ఉల్లెన్, సిల్క్ సూట్లు వేసుకోవచ్చు. ఆ బెదవ చవక సిగరెట్లు తాగి ఒళ్ళు పాడు చేసుకునే బదులు మంచి ఖరీదైన సిగరెట్లు తాగొచ్చు. నేను కావలసినంత డబ్బు ఆర్జించే అవకాశం ఉన్నప్పుడు ఆ ఉపాయం తెలిసినప్పుడు ఎందుకు ఊరుకోవాలి? మీరు ఇలా గొడవ చేయకపోతే 6 నెలల్లో కారు కొందాం, ఏడాది లోపల ఇల్లు కట్టేద్దాం, పాపాయిని మంచి కాన్వెంట్లో చేర్పిద్దాం. నోరుమై, మీరు నన్ను ఇలా నోరు ముయ్యి అనటం వల్లే మనం ఇలా దరిద్రంగా బ్రతుకుతున్నాం. మీకు 2 ప్యాంట్లు, 2 షర్ట్లు, పాపాయికి 4 గౌన్లు, నాకు మొత్తం 6 చీరలు. ఇదే మన బతుకు. ఏం కర్మ? మనకు పెళ్లి కాక పూర్వం నేను అలా ఆర్జించడం వల్లే నాకు ఇప్పుడు అలా ఆర్జించాలని, డబ్బుతో కొనగలిగే సమస్త భోగాలు కావాలనిపిస్తుందేమో. అయితేనే నేను ఒకప్పుడు చెడిన దాన్ని. నన్ను మీరు ఎంత ప్రేమించినా, నేను మిమ్మల్ని ఎంత ప్రేమించినా ఆ పేరు పోదు. అది నిజం. మీరు తప్ప ఇంకో మగాడు నన్ను నలపనట్లయితే నన్నెవరూ ముట్టుకోకూడదు. నేను మహాపతివ్రతని అని మడికట్టుకుని కూర్చోవటంలో అర్థం ఉంది. నేను చెడిన దాన్ని ఇంకొంచెం చెడతాను. అంతేగా, పోనివ్వండి. ఎవడో ముట్టుకునేది, నలిపేది నా ఒంటినేగా, మీ ఒంటిని కాదుగా. మీకెందుకు? అసహ్యమైన మగాళ్ళు నా ఒంటిని ముట్టుకుంటున్నప్పుడు నాకు మాత్రం ఏమైనా బాగుంటుందా? రోత పుట్టిపోతోంది. అయినా భరిస్తాను. ఎందుకు? డబ్బండి, డబ్బు. డబ్బుంటే మీకు, నాకు, పాపాయికి అన్నీ వస్తాయి. చాలా మాటలు నేర్చావే. నీ పుణ్యమా అంటూ చదువు నేర్పించారు. తెలుగే కాదు, ఇంగ్లీష్ కూడా. మీరు ఇంట్లో లేనప్పుడు ఎన్ని పుస్తకాలు చదివాను. రోగాలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో చదివి తెలుసుకున్నాను. ఎందుకా నీకు చదువు నేర్పించింది నేను? ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. డబ్బుంటే ఎవరూ మనల్ని అవమానించరు. డబ్బు పుష్కలంగా ఉంటే అందరూ మర్యాద చూపిస్తారు. ఆ డబ్బు ఎలా సంపాదించినా సరే. నోరు మూస్తావా, ముయ్యవా? ఇంత విన్నారు, మిగతాది వినండి. మీ మీద నిజంగా నాకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు ఇష్టం పోయింది అనుకుంటారా? పోతే నేను ఇంకా ఇక్కడ ఎందుకుంటాను? మీరు ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోమని చెప్పాక మళ్ళీ ఎందుకు వస్తాను? సంపాదించుకుని బతకలేక కాదుగా. ఒప్పుకుంటారా? అతను మాట్లాడలేదు. మోటార్ కారు కొనాలి, డబ్బు కావాలి. నా ఒక్కతి కోసం కాదు. చిన్న ఊళ్ళో పుట్టి పేదరికంలో పెరిగిన దాన్ని. నాకు అవేమీ లేకపోయినా బాధలేదు. పాపాయికి, నా భర్తకి కావాలి. నేను ఆర్జించగలను కనుక ఆర్జించి వాటిని సంపాదిద్దామని ప్రయత్నించడంలో నాకు తప్పేమీ కనిపించదు. మీరు బాగా ఆలోచించండి. ఎవడో నా ఒంటిని ముట్టుకున్నాడని ఈర్ష్యతో బాధపడకండి. ఈర్ష్యతో తార్కికంగా ఆలోచించే శక్తి పోగొట్టుకోకండి. వాడెవడో నా ఒళ్ళు ముట్టుకున్నప్పుడు మీకన్నా నాకు బాధ ఎక్కువ. కళ్ళు మూసుకుంటాను. మీరు బాగా ఆలోచించి నిర్ణయించండి. అలాగే పేదరికంతో బతుకుదామని నిశ్చయంగా చెప్పండి. ఆ తర్వాత ఎవడైనా మగాడు నా వైపు కన్నెత్తి చూస్తే చెప్పు తీసుకుని కొడతాను అని లోపలికి వెళ్ళిపోయింది. సుందర్ యథాప్రకారం ఆఫీస్కి వెళ్ళాడు. మనస్సు ఆఫీసు పని మీద లేదు. రమ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆమె వాదన సరైంది కాదని, అలా వాదించడం వక్రంగా ఆలోచించడం అని అతనికి తెలుసు. రమ వాదనలో ఒక్కటే అతని మనసులో బాగా నాటుకుంది. రమకు తన మీద ఇష్టం. రమ తనను ప్రేమిస్తోంది. లేకపోతే తనను విడిచి వెళ్ళిపోయి తనకిష్టం వచ్చినట్టు తనకు కావలసినంత డబ్బు సంపాదించుకుంటుంది. తనతో ఉండటానికి, మళ్ళీ తన దగ్గరికి రావటానికి కారణం ఏమిటి? తనను ప్రేమిస్తుంది. తనకు నిజంగానే చాలా బాధ కలుగుతుందని కూడా తెలిస్తే చెయ్యరు. ఎందుకు చేస్తుంది అంటూ తనను ప్రేమిస్తుంది. మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి బయలుదేరి ఇళ్ల కోసం వెతికాడు. ధ్యానాంపేటలో ఇల్లు దొరికింది. అడ్వాన్స్ మర్నాడిస్తానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనాలు అయ్యాక వేరే ఇల్లు వెతుకుతాను, రేపు అడ్వాన్స్ ఇస్తున్నాను, ఎల్లుండి మారదాం అన్నాడు. రమ తల ఊపింది. నువ్వు చెప్పిన విషయాల గురించి నీతో వాదించదలుచుకోలేదు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను. అందుకే ఆఖరిసారి ఇంకొక్కసారి మన సంసారం నిలుపుకోవటానికి, అది పాప కోసం ప్రయత్నిస్తాను. నీకు 6 చీరలే ఉండొచ్చు, వంటి మీద బట్ట ఉంది. నాకు 4 ప్యాంట్లే ఉండొచ్చు. అయితేనే గోచితో తిరగటం లేదు.
ఆకలితో మనం మాడిపోవటం లేదు. ఒకవేళ అటువంటి దుస్థితి కలిగినా నువ్వు శరీరం అమ్ముకుని మన పొట్టలు నింపటం తప్పు. ఎందుకు అని అడక్కు, తప్పు అంతే. చాలా నీచమైన పని గనక ఇంకెప్పుడూ చేయక చేశావా అంతే. మళ్ళీ నా ఇంటి గడప తొక్కవు అన్నాడు. సరే మీ ఇష్టం, మీకు అవేమీ వద్దంటే నేనెందుకు చేస్తాను అంది. ఇక 3 నెలలు గడిచిపోయాయి. రమలో పూర్తిగా నమ్మకం లేదు సుందర్కి. రమ లేకుండా చూసి సుసి ఎవరొచ్చారమ్మా ఇంటికి వేళ అని అడిగేవాడు కూతుర్ని. ఎవరూ రాలేదే అంది సుశీల. 1-2 సార్లు రమ వింది అతను కూతుర్ని అలా అడగటం. దాన్ని అలా అడగండి, మీకు అనుమానం ఉంటే నన్ను అడగండి, లేదా ఇంట్లో ఎవరినన్నా కాపలా పెట్టుకోండి. అవును, అప్పుడప్పుడు అనుమానం కలుగుతూ ఉంటుంది. తప్పు నీది, నువ్వు అలా చేశావు, దాన్ని అడగనులే అన్నాడు. సుందర్ పట్ల ఎప్పట్లాగా ప్రేమతోనే ఉంటోంది రమ. తను కోరుకున్నది తనకు తెలియకుండా సుందర్ అడ్డుపడ్డాడనే కోపభావం, కసి కానీ ప్రదర్శించేది కాదు. కాఫీ పొడి అయిపోయింది. అప్పుడే 3 రోజులేగా అయింది, నేనేం చేయను అంది. ఇక కూర చేయలేదే? పొద్దున్న చేశానుగా. పొద్దున్న చేసావు సరే, ఈ పూట ఏమిటి? డబ్బేది? అదేమిటి, నిన్ననేగా కూరలకు రూపాయి తీసుకున్నావు? నవ్వింది. అన్నీ ఖరీదు, రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఇక అలా బీచ్కి వెళ్దాం, వస్తావా? అబ్బా నేను రాలేను, కాళ్ళు ఒకటే నొప్పి. ఆ బస్ స్టాండ్లో 1:30 నిల్చుకోవాలి బస్ కోసం. ఇక మా ఆఫీస్ మేనేజర్ కూతురు పెళ్లి రిసెప్షన్ సాయంకాలం, నేను వచ్చేటప్పటికి రెడీగా ఉండు అన్నాడు. నేనెందుకు, మీరు వెళ్ళండి సుశీలను తీసుకుని. అదేమిటి, నువ్వు రావా? వద్దులేండి. ఏమిట్రా, మా ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, మరి ఎందుకు ఎక్కడికి రానంటావు? ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే నీకు మాత్రం ఏం బాగుంటుంది? రమ నవ్వింది. నిజం చెప్పనా, నాకేమీ చీరలేదు. చీరలేదా? అందంగా లేదు. 2 చిరిగిపోయాయి, 2 చాకలికి వెళ్ళాయి. ఇతన్ని కట్టుకుంటున్న ఈ 2 చీరలు మాసిపోయాయి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.